హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలోని యూట్యూబ్లోనే మనం మానిటైజేషన్ ఏ విధంగా చేయాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ టు ఎండింగ్ క్లియర్గా ఎవ్రీ స్టెప్ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఈ వీడియో కోసం వచ్చినట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత వేరే ఏ వీడియో కూడా చూడనీయకుండా మాక్సిమం నేను ట్రై చేస్తాను. సో వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో బయోలో నా ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ కానీ చేయండి, గ్యారంటీగా నేను రెస్పాండ్ అవుతాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, మానిటైజేషన్ ప్రాసెస్ చెప్పే ముందు నేను కొన్ని కీ పాయింట్స్ అయితే నోట్ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే నేను ఫేస్బుక్ మానిటైజేషన్ చేసేటప్పుడు నాకు కొంతమంది ఏమో కొన్ని కామెంట్స్ అండ్ ఆల్సో కొన్ని మెసేజెస్ ఫార్మేట్లో కొంతమంది ఇచ్చారు. ఆ పర్టికులర్ కామెంట్స్ని నేనేమో కొన్ని కీ పాయింట్స్గా చేశాను. ఎందుకంటే కామన్గా కొన్ని డౌట్స్ వస్తున్నాయి అనమాట. ఇందులో ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మానిటైజేషన్ టైమింగ్ ఎలా ఉంటుంది. బేసిక్గా మానిటైజేషన్ పలానా టైం తర్వాత మనకు మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉండదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. చాలా మందిలో డౌట్ ఏంటంటే 1 year తర్వాత, అంటే మనకి మానిటైజేషన్ 1 year లోపే అవ్వాలి, మన ఛానల్ క్రియేట్ చేసిన 1 year లోపే అవ్వాలి. ఆఫ్టర్ 1 year మనకు మానిటైజేషన్ అవ్వదా అనేసి చాలా మంది అడిగారు. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ 2024 మే వరకు అయితే ఎట్లాంటి మనకి ఫ్యూచర్స్ ప్రెసెంట్ లేవు. ఫ్యూచర్లో రావచ్చేమో కానీ ప్రెసెంట్ అయితే మనకి అట్లాంటి ఫ్యూచర్స్ అయితే లేదు. సెకండ్ డౌట్ వచ్చేసరికి చాలా మందికి ఉండే డౌట్, మనకి రివ్యూలోనే ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది, ఒక సర్టెన్ స్టెప్స్ లో మనకి కొన్ని స్టెప్స్ లో రివ్యూకి వెళ్తుంది అనమాట. ఈ రివ్యూలో వాళ్ళు ఏం చూస్తారని చెప్పేసి అడుగుతున్నారు. రివ్యూలో ఏంటంటే బేసిక్ గా మన ఛానల్లోని ఎక్కువగా వాచ్ అవర్స్ అయిన వీడియో, ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియో, అట్ ద సేమ్ టైం మన ఛానల్ మొత్తం ప్లేలిస్టులు అండ్ ఆల్సో మనం ఏవైనా సబ్స్క్రైబర్స్ ఏ విధంగా పెరిగారు, ఒక్కసారి పెరిగారా, లైట్గా పెరిగారా, ఇట్లాంటివన్నీ రివ్యూలో తెలుస్తుంది అనమాట. బేసిక్గా ఈ రివ్యూ ఎందుకు చేస్తారు అని అంటే, కొంతమంది ఏంటంటే డబ్బులు పెట్టి సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటారు. ఈ పాలసీ ఇప్పటికీ నడుస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మనకేమో బయటికి రావడం కోసం మనకేమో గూగుల్ వాళ్ళు కావాలనే ఒక రివ్యూ అన్నది పెట్టి ఆ రివ్యూలోని ఇట్లాంటివన్నీ బయటపడిపోతాయి అనమాట. ఇన్ కేస్ రివ్యూ కానీ 3 attempts ఉంటాయి. ఈ 3 attempts కానీ ఫెయిల్ అయ్యామని అంటే మనకి ఇంకా ఆ ఛానల్ మీద మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే డౌట్ వచ్చేసరికి, ఈ పర్టికులర్ మానిటైజేషన్ ఏదైతే ఉంది, ఈ మానిటైజేషన్ అన్నది మనకి మానిటైజేషన్ అవ్వక ముందు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మీద అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మనకి మానిటైజేషన్ అన్నది ప్రతి వీడియో మీద అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ముందుగా, అంటే మానిటైజేషన్ అవ్వక ముందు మనకి వ్యూస్ వచ్చాయి కదా, మనకి వ్యూస్, ఆ వ్యూస్ మీద మనకేం మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూస్తే వాటి మీద కంపల్సరీగా వాళ్ళకేమో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ తో సహా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఒక వీడియో, నేను ఆల్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నేనేమో పోస్ట్ చేశాను. ఇది ఫిల్మోరా ట్యూటోరియల్ అనమాట. అబ్జర్వ్ చేస్తే నా రెవెన్యూ అన్నది జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఈ 2024 జనవరి నుంచి స్టార్ట్ అయింది. అంతకు ముందు జనరేట్ అవ్వలేదు. బట్ వ్యూస్ చూస్తే వ్యూస్ ఉన్నాయి, బట్ రెవెన్యూ దగ్గరకు వచ్చేసరికి నాకు రెవెన్యూ అన్నది ఆఫ్టర్ జనవరి 28th నాకేమో రెవెన్యూ జనరేట్ అయింది. అది కూడా 2024లో. ఎందుకంటే నేను జనవరి 27th 2024 నుంచి నాకేమో మానిటైజేషన్ అన్నది ఎలిజిబిలిటీ వచ్చింది. సో అప్పటి నుంచి రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనకేమో రెవెన్యూ అన్నది బేసిక్ గా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ వచ్చేసరికి, మనకి మనీ అన్నది ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది మన బ్యాంక్ అకౌంట్కి అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి యూట్యూబ్ లోని మనీ అన్నది జనరేట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మే, నాకు ఏప్రిల్లో ఒక 500 రూపీస్ జనరేట్ అయింది కదా. ఈ 500 రూపీస్ మే 7th నుంచి 12th మధ్యన గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. దాని గురించి మనం ఫర్దర్ గా తెలుసుకుందాంలేండి. అందులోకి వస్తుంది. చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను చెప్తాను, నో ఇష్యూస్. ఇక్కడ జస్ట్ వినండి. గూగుల్ యాడ్సెన్స్ అనే ఇంటర్ఫేస్ లోకి 7th నుంచి 12th మధ్యన మనకేమో క్రియేట్ అవుతుంది. మే 22nd నుంచి 27th మధ్యన మన బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ గా మనకి యూట్యూబ్ నుంచి బ్యాంక్ అకౌంట్ లోకి అయితే క్రియేట్ అవ్వదు. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఇది చెప్తున్నాను. ఈ విధంగా చాలా మంది కామన్ గా అడిగే డౌట్స్ అనమాట. ఈ డౌట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి, నేను ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంది, ఈ మానిటైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంది, ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మనం 2 platforms లో చేస్తాం అనమాట. ఒకటి వచ్చేసరికి యూట్యూబ్ స్టూడియో, ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మనకేమో గూగుల్ యాడ్సెన్స్ అనమాట. దీని గురించి మనం ఫర్దర్ గా ఆల్రెడీ చెప్తున్నాను కదా. రెండిట్లోనే మనం ఏమో సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. నేను ఇంకొంచెం క్లియర్ గా మీకు అర్థం అవ్వడం కోసం నేను యూట్యూబ్ స్టూడియో అనేది ఈ పార్ట్ లో చెప్తాను, part 1 గా.
గూగుల్ యాడ్సెన్స్ లో చేయాల్సిన సెటప్ అనేది పార్ట్ 2 లో చెప్తాను అనమాట. ఇందులో కూడా గూగుల్ యాడ్సెన్స్ వస్తుంది, కాకపోతే ఏంటంటే జస్ట్ సెటప్ మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు ఈ పార్ట్ లో చెప్తాను. మనకి మెయిన్ సెటప్ గూగుల్ యాడ్సెన్స్ లో చేయాల్సిన మెయిన్ సెటప్ అనేది పార్ట్ 2 లో చెప్తాను. అది కూడా ఒక 2-3 days లో నేనేమో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మనకేమో కామన్ గా వచ్చిన కీ పాయింట్స్ అనమాట. హోప్ మీకు ఈ కీ పాయింట్స్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. బేసిక్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది నేను వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది జస్ట్ 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 2-step వెరిఫికేషన్ అయ్యి ఉండాలి. అండ్ మానిటైజేషన్కి అప్లై చేసే టైంకి మనకి ఎట్లాంటి స్ట్రైక్స్ పడకుండా ఉండాలి. ఈ 4 ఉంటే నాకు అయిపోతుండే. బట్ క్రియేటర్స్కి ఇంకొంచెం ఈజీగా ఉండడం కోసం కొత్తగా మధ్యలో మరొక మైల్ స్టోన్ యాడ్ చేశారనమాట. ఇదే మనకి ఫస్ట్ మైల్ స్టోన్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి దీని తలక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి జస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చాలు, 3 వీడియోస్ అప్లోడ్ అవ్వాలి 90 days లో, ఆర్ఎల్స్ ఈ రెండిట్లో ఏదైనా అవ్వాలన్నమాట. 3000 వాచ్ అవర్స్ కానీ లేదా 3 million 30 lakhs షార్ట్ వ్యూస్ కానీ ఈ మూడు అయితే మనకేమో ఫస్ట్ మైల్ స్టోన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఫస్ట్ మైల్ స్టోన్ కంప్లీట్ అవ్వడం వల్ల మనకి మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్స్ మీద ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 3 ఏంటంటే మనకి బేసిక్గా మనకి ఎవరైనా సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్ కానీ ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మన మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఆ రెవెన్యూ అనేది మనకు వస్తుంది. ఇంకే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మన మీద ఏది ఇన్వెస్ట్ చేయకపోతే మనకేమో రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. ఈ మూడింటి మీద ఇన్ డీటెయిల్గా నేను ఫర్దర్గా చెప్తాను, మీరేం టెన్షన్ పడకండి. నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసరికి మనకేమో మెయిన్ మైల్ స్టోన్ అనమాట. ఇది కంప్లీట్ చేయాలి అని అంటే మనకు కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అండ్ 10 million అంటే అప్రాక్సిమేట్ గా 1 crore షార్ట్ వ్యూస్ ఉండాలి. ఇది ఉంటే మనకేమో ఫస్ట్ స్టెప్ అవుతుంది. అంటే ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, మాక్సిమం చాలా మందికి వాచ్ అవర్స్ 4000 అయిపోతుంది ఫాస్ట్ గా. ఒకవేళ ఇదైతే మనకి ఈ పర్టికులర్ సెకండ్ మైల్ స్టోన్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇదైతే దీనివల్ల యూజ్ ఏంటంటే మనం జస్ట్ వ్యూస్ బట్టి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ మీద కానీ వ్యూవర్స్ మీద కానీ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారా లేదా అన్నది మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం హార్డ్ వర్క్ చేస్తే చాలు, వ్యూస్ బట్టి మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకు వాచ్ పేజ్ యాడ్స్ అండ్ షార్ట్ ఫీడ్ యాడ్స్ అని చెప్పేసి 2 యాడ్స్ ఉంటాయి. వాచ్ పేజ్ యాడ్స్ ఇన్ ద సెన్స్ మీకు తెలిసే ఉంటుంది, మనం లాంగ్ లెంత్ వీడియోస్ మీద యాడ్స్ ప్లే అయితే దాని మీద రెవెన్యూ. షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటే మనకి షార్ట్స్ మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది, దాని మీద రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకేమో ఈ క్రైటీరియాస్ అనేవి రీచ్ అవుతాం. వన్స్ ఈ క్రైటీరియాస్ రీచ్ అయితే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది మానిటైజేషన్ కి అప్లై చేయడానికి అనమాట. ఇప్పుడు మానిటైజేషన్ కి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది ఇప్పుడు మీకు ప్రాసెస్ ఒక్కొక్కటిగా చెప్తాను. ఒకసారి వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచాను, ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసరికి నా టెక్ తేజ తెలుగు తలక ఎర్న్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ నాకు అన్నిటికీ ఒకేసారి ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఎందుకని ఆల్రెడీ చెప్పాను కదా. బేసిక్ గా ఇక్కడ ఏంటంటే కింద అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి 3 steps వస్తాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇది వచ్చేసరికి ఏంటంటే జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కింద మనకి స్టార్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి కిందకి వెళ్ళి ఆ యాక్సెప్ట్ బేస్డ్ టర్మ్స్ మీద చెక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ మీద క్లిక్ చేయడమే. ఇక్కడతో మనకేమో స్టెప్ 1 అయిపోయినట్టే. వన్స్ మనకి డన్ అని వచ్చేసింది అంటే మనకి స్టెప్ 1 కంప్లీట్ అయిపోయినట్టే. ఇక స్టెప్ 2 వచ్చేసరికి సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ అనమాట. గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏందో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, బేసిక్గా గూగుల్ యాడ్సెన్స్ అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. మాక్సిమం అంటే కొత్తగా యూట్యూబ్ లోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ మీద కొత్త అన్న వాళ్ళకి గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏందో చాలా మంది డౌట్ ఉంటుంది. బేసిక్గా గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒక గూగుల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి యాడ్స్ ప్లే అవ్వడానికి కావాల్సిన మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇండియాలో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చూడండి, మీకు ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు పర్టికులర్ ఆ లొకేషన్కి సంబంధించిన యాడ్స్ మాత్రం ప్లే అవుతుంది. ఎస్పెషల్గా మీరు రీసెంట్గా మనకి ఎలక్షన్ అయింది కదా, ఈ ఎలక్షన్ టైంలో మనకి కొన్ని పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, మీరు చూసే ఉంటారు. మనకి ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్లో మనకి క్లియర్గా తెలిసే ఉంటుంది చాలా మందికి. మనకి ఇది ఏంటంటే లొకేషన్ బట్టి, పర్టికులర్ లొకేషన్ అండ్ పర్టికులర్ కంటెంట్ బట్టి మనకి యాడ్స్ అనేవి ప్లే అవుతుంది. ఈ పని అంతా, ఈ సెటప్ అంతా గూగుల్ యాడ్సెన్స్ చేస్తుంది. అంతేకాదు ట్యాక్స్ డిడక్షన్స్ కానీ ఇట్లాంటివి కూడా మనకి గూగుల్ యాడ్సెన్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీ వీడియోని అవుట్ ఆఫ్ ఇండియా ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి అక్కడ యాడ్ ప్లే అవుతుంది, అక్కడ లొకేషన్ బట్టి యాడ్ ప్లే అవుతుంది అని చెప్పాను కదా. వాళ్ళు అక్కడ ఏ యాడ్ అయితే ప్లే అవుతుందో ఆ యాడ్ వాళ్ళు ఏమో కొంత కమిషన్ అనేది తీసుకొని మిగతా అమౌంట్ అనేది మన అకౌంట్లోకి వేస్తారనమాట. ఈ డిడక్షన్ అనేది బేసిక్గా మనకి బయట వాళ్ళు ఎవరైనా చూస్తే 24% ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ సబ్మిట్ చేయకపోతే మాత్రం హాల్ వీడియోస్ అంటే మీరు ఇంతవరకు ఇండియాలో చూసిన వాళ్ళ తలక వీడియోస్ మీద కూడా మీకేమో 24% నుంచి 34% వరకు మనకేమో
ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. సో కంపల్సరీగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మనకి సెకండ్ పార్ట్ లో గూగుల్ యాడ్సెన్స్ లో చేయాల్సి ఉంటుంది. అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మన గూగుల్ యాడ్సెన్స్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ లోకి వస్తే నేను గూగుల్ యాడ్సెన్స్ ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేనేమో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్ ఐ హ్యావ్ గూగుల్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ గూగుల్ అకౌంట్ అండ్ ఐ డోంట్ నో అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తానండి. ఐ డోంట్ నో మీద ఎందుకు క్లిక్ చేశాను అనేది ఇప్పుడు చెప్తున్నాను. బేసిక్గా ఏంటంటే నాకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అన్నది ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసానేమో అని నాకు చిన్న డౌట్ ఉంది. అందుకే నేనేమో గూగుల్ యాడ్సెన్స్ స్టార్టింగ్ లో మనకి ఐ డోంట్ నో మీద క్లిక్ చేశాను. ఇన్ కేస్ మీరు ఇంతవరకు అసలు గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేయలేదు అనుకోండి, నో ఐ డోంట్ హ్యావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనేసి ఇన్ కేస్ క్రియేట్ చేస్తే ఎస్ ఐ హ్యావ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని టైప్ చేస్తారు అని క్లిక్ చేస్తారు. ఇన్ కేస్ మీకు క్రియేట్ చేసానో లేదో నాలాగా తెలియకపోతే ఐ డోంట్ నో మీద క్లిక్ చేయడం బెస్ట్. ఏదైనా సరే మనకి ప్రాసెస్ అన్నది ఒకటే. ఈ మూడిట్లో ఏది చేసినా కూడా ప్రాసెస్ అనేది మనకు ఒకలాగే ఉంటుంది. సో మీరేమో ఐ డోంట్ నో మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు దగ్గర అకౌంట్ లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మిగతా గూగుల్ యాడ్సెన్స్ సెటప్ ఒకసారి చూడండి. హోప్ మీ గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏందో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ కింద మనకి స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ మీద క్లిక్ చేసేసి ఐ డోంట్ నో మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా ఎందుకు ఐ డోంట్ నో మీద క్లిక్ చేస్తున్నాను. ఐ డోంట్ నో మీద క్లిక్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది అనమాట. ఇక మనకి ఏ యూట్యూబ్ ఛానల్ ఏ మెయిల్ తో లాగిన్ అయ్యామో ఆ మెయిల్ తో లాగిన్ అయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి యువర్ ఛానల్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. మనకి ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ అనేది ఈవెన్ దో మీరేమో స్టార్టింగ్ లో ఐ డోంట్ నో అని క్లిక్ చేసాం కదా, ఆ ప్లేస్ లో నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని మీరు క్లిక్ చేసినా కూడా సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యువర్ ఛానల్ అనేది ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అయిపోతుంది. ఇక కింద చూసుకున్నట్టయితే బిల్లింగ్ కంట్రీ వచ్చేసరికి ఇండియా అని చెప్పేసి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కింద మనకేమో యాడ్సెన్స్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. జస్ట్ అలా కిందకి వెళ్ళేసి మనకి అక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ అగ్రిమెంట్ అని చెప్పి క్లిక్ చేసేసి సెటప్ అకౌంట్ అని క్లిక్ చేసేయడమే. ఇక్కడతో మనం ఏమో యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసిందంటే ఇక్కడ మనకి యాడ్సెన్స్ అకౌంట్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మన డీటెయిల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ నేను ఎందాక చెప్పాను కదా, నాకు గుర్తుంది. నేను ఒకసారి యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ నేను యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నట్టు. ఇన్ కేస్ మీరు క్రియేట్ చేయకపోతే ఫస్ట్ టైం అయితే అక్కడ మనకి క్రియేట్ పేమెంట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది కదా, అది ఒక్కటే కనిపిస్తుంది. ఈ పర్టికులర్ పేజ్ లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం డీటెయిల్స్ ని సబ్మిట్ చేయాల్సిందే. ఇక మనకి కిందకి వెళ్ళినట్టయితే మనకి కస్టమర్ ఇన్ఫో అని చెప్పేసి ఉంది. అక్కడ కింద మనకి అకౌంట్ టైప్ అని చెప్పేసి ఉంది కదా, అది ఇండివిజువల్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీరేమో ఒక కంపెనీ తరఫున అడ్వాంటేజ్ చేస్తే మాత్రం ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక నేమ్ అండ్ అడ్రస్ అనేది చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ నేమ్ అండ్ అడ్రస్ కనుక దీన్ని బట్టే మనకేమో ఇంటికి 6 డిజిట్ యాడ్సెన్స్ అకౌంట్ తలకి పిన్ అనేది వస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకి అడ్రస్ 1 లో అయితే మనకి కేర్ ఆఫ్ అని చెప్పేసి, ఇన్ కేస్ కంపెనీ తరఫున అయితే కంపెనీ పేరు, ఇన్ కేస్ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు, అంటే ఇమీడియట్ గా మీ హౌస్ కి ఈజీగా వచ్చే అడ్రస్ ఏదైతే అది మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేస్తే కొంచెం మంచిది అనమాట. వన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయడమే. వన్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేమో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని చెప్పేసి. ఇక్కడ మనం ఏమి డిస్టర్బ్ చేయొద్దు, అది ఆటోమేటిక్ గా మన యూట్యూబ్ స్టూడియోలోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో మనం ఏమి డిస్టర్బ్ చేయొద్దు అనమాట. ఆటోమేటిక్ గా చూసారు కదా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోయింది. యాక్చువల్ గా మనకి యాడ్సెన్స్ అకౌంట్ ఇంకా కంటిన్యూ చేయాలి, అది నేను సెకండ్ పార్ట్ లో చెప్తాను. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏమో రివ్యూలోకి వెళ్తాం అనమాట. రివ్యూ అంటే ఏందో నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. థర్డ్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ. ఇక్కడ చూసే కదా ఇన్ ప్రోగ్రెస్ లోకి వెళ్ళింది సెకండ్ ఇది ఒక 2 to 3 వీక్స్ పడుతుంది మనకు అప్డేట్ అవడానికి. వన్స్ ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత మనకేమో రివ్యూ అవుతుంది. రివ్యూ అంటే ఏందో నేను ఆల్రెడీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. వన్స్ మనకేమో రివ్యూ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మారిపోతుంది. ఇక సైడ్ మనం గెట్ పేడ్ అని చెప్పేసి నాట్ రెడీ ఫర్ పేమెంట్ అని చెప్పేసి మనకు వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. నేను ఫర్దర్ గా కూడా చిన్న గ్లాన్స్ లో చెప్తానులేండి. ఇక మనకి వాచ్ ఫీడ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ అండ్ మెంబర్షిప్ సూపర్స్ మీద నాకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. బట్ మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక మనకు ఓవర్ వ్యూ లోకి వెళ్ళి గెట్ స్టార్టెడ్ మీదకి వెళ్ళినా లేకపోతే వాచ్ ఫీడ్ యాడ్స్ లోకి టర్న్ ఆన్ లోకి వెళ్ళినా కూడా మనకు ఒకటే పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రాబ్లం లేదండి. ఇలా కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ ఎవరు డిఫాల్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. యాడ్ డిఫాల్ట్స్ ఉంటుంది అనమాట. అంటే మనకి ప్రీ రోల్ యాడ్స్, మిడ్ రోల్ యాడ్స్, పోస్ట్ రోల్ యాడ్స్, తర్వాత మనకి యాడ్స్ టైప్స్ కూడా ఉంటాయి. నాన్ స్కిపబుల్ అండ్ స్కిపబుల్ యాడ్స్ ఇవన్నీ మనకు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. కావాలంటే మనకి మిడ్ రోల్ యాడ్స్ ఉన్నాయి కదా, అవి మనకి మిడ్ రోల్ యాడ్స్ ఇన్ ద సెన్స్ మనకి వీడియో మధ్యలో యాడ్స్ ప్లే అవడం అనమాట.
అది కావాలంటే మనకి తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకుంటున్నాను సో దట్ ఈ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుందని చెప్పేసి. వన్స్ చెక్ చేసిన తర్వాత మనకేమో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ వీడియోస్ మీద మనకి మానిటైజ్ అవ్వాలి, ఐ మీన్ ఏ వీడియోస్ మీద మనకి ఏమో యాడ్స్ ప్లే అవ్వాలని అడుగుతుంది అనమాట. ఇక్కడ ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ మీద క్లిక్ చేసేసి మానిటైజ్ ఆల్ మీద క్లిక్ చేయాలి సో దట్ అన్ని వీడియోస్ మీద మానిటైజేషన్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫీడ్ యాడ్స్ అనమాట. షార్ట్ ఫీడ్ యాడ్స్ కూడా సేమ్ సెటప్, కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ వాచ్ ఫీడ్ యాడ్స్ లో సెటప్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తే చాలు, మనకి ఏ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్స్ ఈ మూడు మనం ఏమో సెటప్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వాచ్ ఫీడ్ యాడ్స్ అండ్ షార్ట్ ఫీడ్ యాడ్స్ ఈ రెండు సెటప్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్స్ ఎడిట్ చేసే ముందు, సెటప్ చేసే ముందు అసలు ఇవేంది అన్నది ఒకసారి చెప్తాను. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా. ఇన్ కేస్ మీకు తెలుసు అనుకుంటే డైరెక్ట్ గా ఈ టైంలోకి వెళ్ళిపోండి సో దట్ మీకు ఏమో టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ అంటే ఏందో బేసిక్ గా మనం తెలుసుకుందాం. మెంబర్షిప్ అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే అది ఒక ప్రివిలేజ్ అనమాట. ఇన్ కేస్ మీ ఛానల్కి ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి అమౌంట్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ఉంది, లేటెస్ట్ వీడియో అనమాట ఇది నాది. ఈ వీడియోలో నేనేమో జాయిన్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ జాయిన్ బటన్ దీని మీద క్లిక్ చేయగానే మనకేమో మెంబర్షిప్ అనేది వస్తుంది అనమాట. జాయిన్ బటన్ మీద క్లిక్ చేయగానే చూసారు కదా, ఇక్కడ మనకేమో త్రిబుల్ టీ మెంబర్షిప్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనం ప్రతిదీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఈ త్రిబుల్ టీ మెంబర్షిప్ అని పేరు పెట్టాను. ఈ మెంబర్షిప్ తలక మినిమం అమౌంట్ వచ్చేసరికి 29 రూపీస్ పర్ మంత్. ఈ అమౌంట్ కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు, అంతేనే పెట్టుకోవచ్చు. జాయిన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అవుతుంది. ఇక్కడ చాలా ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట. వీళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఏంటంటే లాయల్టీ బ్యాచెస్ వస్తాయి. వాళ్ళ పేరు పక్కన ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా మన ఛానల్ కామెంట్ చేస్తే వాళ్ళ పేరు పక్కన ఈ బ్యాచెస్ వస్తాయి. 1 year అయితే ఈ 1 month తీసుకుంటే ఈ బ్యాచ్, 2 months తీసుకుంటే ఈ బ్యాచ్, 3 months తీసుకుంటే ఈ బ్యాచ్, ఇలా వస్తుంది అనమాట. ఈ బ్యాచెస్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అన్నది మీకు ఇందాక తర్వాత చెప్తాను మెంబర్షిప్ లోని. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి కస్టమ్ ఈమోజీస్ నేను చూపించడం కోసం సెటప్ చేశాను. బట్ ఈ ఈమోజీస్ కూడా రకరకాల ఈమోజీస్ ని మనం సెటప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేమో కామెంట్ పెడితే ఇది నా వీడియో అనమాట. వేరే యూట్యూబ్ అకౌంట్ నుంచి నేనేమో లాగిన్ చేసిన నా ఛానల్లోకి వెళ్ళాను. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈమోజీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెక్ తేజ తెలుగు అని చెప్పేసి కొన్ని ఈమోజీస్ లాక్ చేసి ఉన్నాయి. ఇవి కంపల్సరీగా పర్చేస్ చేస్తేనే ఇవి యూజ్ చేయగలుగుతాయి. ఏదో కామన్ గా పెట్టేసాను మెంబర్షిప్ యాక్టివేషన్ చూపించడం కోసం, అంతే తప్ప కొద్దిగా మంచిగా చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. ఈ ఎమోజీస్ మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్ నుంచి. డౌన్లోడ్ చేసేసి ఇమేజ్ ఫార్మాట్ లో మనం ఏమో దీన్ని ఏమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా అన్నది మీకు మెంబర్షిప్ లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మెంబర్షిప్ అంటే ఏందో చూపిస్తున్నాను అంతే. ఇంకా చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. లైక్ మనకి ఏంటంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. లైక్ ఇక్కడ మనకు ఫోటో యాక్సెస్ సెటప్, ఎర్లీ యాక్సెస్ అంటే ఈ కొత్త వీడియోస్ ఎవరైనా పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఫస్ట్ కనిపించేలాగా. తర్వాత షార్ట్ అవుట్స్ కానీ లేకపోతే లైవ్ చాట్స్, ఇప్పుడు ఎవరైనా మన లైవ్ చాట్ లోకి వచ్చినట్టే అయితే ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే లైవ్ చాట్ కనిపించేలాగా. ఈ విధంగా కొన్ని ప్రయారిటీస్ అండ్ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట. ప్రయారిటీ రిప్లై టు కామెంట్స్ అనమాట. అంటే ఇన్ కేస్ ఆ పర్సన్ మెంబర్షిప్ తీసుకున్న పర్సన్ నేను కామెంట్ చేసినట్టయితే ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు, పర్సనల్ గా కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను అది ఎలా చేయాలన్నది. అంటే డీటెయిల్ గా చెప్పలేదు నేను కూడా, ఎందుకంటే ఇవి ఎవరి ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను డీటెయిల్ గా చెప్పలేదు. జస్ట్ ఫాస్ట్ గా నేనేమో అందులో చెప్పాను. కానీ ఇవి ఏంది, ఇవి ఎలా చేయాలి అన్నది నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశాను కాబట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండి. నాట్ ఎన్ ఇష్యూ. ఇది మెంబర్షిప్ అనమాట. అండ్ మెంబర్షిప్ తర్వాత వచ్చేసరికి సూపర్స్ లో ఏంటంటే మనకి 3 ఉంటాయి అనమాట. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అండ్ సూపర్ థ్యాంక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, ఇక్కడ మనకి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సూపర్ థ్యాంక్స్ కనిపిస్తుంది. ఈ సూపర్ థ్యాంక్స్ ఏంది, బేసిక్ గా మనకేమో ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కామెంట్ చేయడం అంతే. వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొంత అమౌంట్ పే చేసి వాళ్ళు కామెంట్ చేయడం వల్ల వీళ్ళు పే చేశారు కాబట్టి మనకి స్టార్టింగ్ లో కనిపిస్తుంది అనమాట. ఇది బోత్ మనకి లైవ్ చాట్ లోనే యూజ్ అవుతుంది, కామెంట్స్ నార్మల్ కామెంట్స్ లో కూడా యూజ్ అవుతుంది. ఇక మనకి 40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ దాకా ఉంటుంది. ఎంతనే అమౌంట్ మనం పే చేయొచ్చు. అంటే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఛానల్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఎంతో కమిషన్ వెళ్తుంది. ఫర్ సపోజ్ నేను ఈ 40 రూపీస్ ట్రై చేశాను, 40 రూపీస్ వేరే అకౌంట్ నుంచి ట్రై చేస్తే నాకు 23 రూపీస్ వచ్చింది. మిగతా అమౌంట్ అనేది యూట్యూబ్ తీసుకుంటుంది, కమిషన్ అనేది కట్ చేసుకుంటుంది అనమాట. మొత్తం 40 రూపీస్ రాదు. ఈ విధంగా మనకేమో కొన్ని అంటే కొన్ని యాక్సెస్ గెయిన్ చేసుకోవడం వల్ల మనకి అమౌంట్ అనేది రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ సూపర్ థ్యాంక్స్ ఇది.
అదే సూపర్ చాట్ వచ్చేసరికి మనకి లైవ్ చాట్ చేసేటప్పుడు మనకేమో అక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ వాళ్ళే కనిపిస్తారు ఒకవేళ మనం పే చేస్తే. ఈ విధంగా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అనమాట. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. తర్వాత మనకేమో షాపింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనకి బేసిక్గా ఇప్పుడు నా వీడియో ఓపెన్ చేశాను. ఈ వీడియో కింద చూసినట్టయితే మనకేమో ఇక్కడ కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. దీని మీద ఓపెన్ చేస్తే నాకేమో నాకంటూ ఒక సెపరేట్ వెబ్సైట్, అంటే ఇది మనకి షాపిఫై అని చెప్పేసి ఉంటుంది, సారీ స్ప్రెడ్ షాప్ అని చెప్పేసి ఉంటుంది. డిఫరెంట్ ఉంటాయి. స్ప్రెడ్ షాప్ అని చెప్పేసి, షాపిఫై అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. మనకి షాపింగ్ ట్యాబ్ లో కనిపిస్తుంది. మీకు అక్కడ చూపిస్తాను, ఒకవేళ కుదిరితే చూపిస్తాను. ఇవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటే అడక్కు అని చెప్పేసి టీ షర్ట్ కస్టమైజ్ చేసి అప్లోడ్ చేసి పెట్టాను $27. ఎవరైనా పే చేశాను అనుకోండి, దీనిలో కొంత అమౌంట్ కమిషన్ కట్ చేసేసుకొని మిగతా అమౌంట్ అనేది మన యూట్యూబ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇవేంటంటే జస్ట్ కంటెంట్ క్రియేటర్స్ కి కొంచెం బూస్టప్ లాగా ఉండటం కోసమే ఈ 3 పెట్టడం జరిగింది. కాకపోతే ఇందాక చాలాసార్లు చెప్తున్నాను కదా, ఈ అమౌంట్ జనరేట్ అవ్వాలి అంటే, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన అమౌంట్, మన మీద ఎంతో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తేనే అవుతుంది ఈ మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్స్. ఇప్పుడు ఈ 3 కూడా ఎలా సెటప్ చేయాలి అన్నది ఒకసారి మీరు చూసేయండి వీడియో. ఇప్పుడు మనం మెంబర్షిప్ లో కూడా మనం ఒకసారి చూద్దాం సెటప్ ఎలా చేయాలి. అక్కడ ఎక్స్ప్లోర్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి స్టెప్స్ ఉంటుంది. ఇక స్టార్ట్ మీద క్లిక్ చేసేసి, నేను ఇందాక చెప్పాను కదా, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టార్టింగ్ లో, మనం ఈ విధంగా నేను బేసిక్ పెట్టుకున్నాను. అలాగే మీరేమో ఫస్ట్ లెవెల్ పెట్టుకోవచ్చు, సెకండ్ లెవెల్ పెట్టుకోవచ్చు. ఇక మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా మనకి ప్రయారిటీస్ అవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక నేను ఏం చేస్తానంటే మీకు ఇందాక చూపించాను, త్రిబుల్ మెంబర్షిప్ అని చెప్పేసి ఉంది, అది ఇక్కడ ఎడిట్ చేస్తాను అనమాట. త్రిబుల్ మెంబర్షిప్ అని చెప్పేసి పెట్టాను. కింద వచ్చేసరికి మాకు ఇండియాలో ప్రైస్ ఎంత ఉండాలి అని చెప్పేసి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 29 బేసిక్ ప్రైస్ అనమాట. ఇక మనకి ఇందాక చూపించాను కదా, మనకి ఈమోజీస్ అవన్నీ, మనం లాయల్టీ బ్యాడ్జెస్ అవన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎవరెవరు కనిపించాలి, ఎవరెవరికి వద్దు, ప్రతిదీ కూడా మనం ఇక్కడ కస్టమైజ్ చేసేసుకొని డన్ మీద క్లిక్ చేసేసుకోవడమే లాస్ట్ లోని. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తాయి అనమాట. సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకి ఆఫర్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇందాక సెటప్ చేసింది ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్ అని చెప్పేసి ఉంటుంది. కింద మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసి సబ్మిట్ ఫర్ రివ్యూ అనేసి క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ రివ్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది మనకి ఆల్మోస్ట్ 24 hours వరకు పట్టొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ చాయిస్ అనమాట. అది ఒక్కొక్కలా ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రివ్యూలోకి వెళ్ళిపోతుంది. రివ్యూ అనేది బేసిక్ గా మనకి 24 hours పట్టొచ్చు, అంతకంటే ఎక్కువైనా పట్టొచ్చు, మనకి అది డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. దాని తర్వాత మనకి కస్టమైజ్ డిఫాల్ట్ పర్క్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే మన పర్క్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా ఉన్నాయి, అవన్నీ మనం ఒక్కొక్కటిగా కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాడ్జెస్, ఒక న్యూ మెంబర్ అయితే ఏంది, ఆఫ్టర్ 1 month అయితే ఏంది, ఇందాక చూపించాను కదా, అవన్నీ మనం ఏమో ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఈమోజీస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈమోజీస్ ఎలా పెట్టాలో ఇందాక చూపించాను కదా, అవన్నీ ఇక్కడ పెడతాను అనమాట. ఎన్ని ఈమోజీస్ కావాలంటే అన్ని ఈమోజీస్ మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనకేమో ఇన్ కేసు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఆప్షనల్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కస్టమైజేషన్ అనేది మీ ఇష్టం మీద డిపెండ్ అవుతుంది. అందుకే నేను డీటెయిల్ గా ఏం చెప్పట్లేదు. ఇక్కడ మనకి కొద్దిసేపు చూసిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ అనేది డన్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి మనకేమో ప్రెసెంట్ మెంబర్షిప్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోయింది. ఈ మెంబర్షిప్ అనేది నాకు ఆల్మోస్ట్ ఒక లెస్ దాన్ అన్ అవర్ లోనే నాకేమో దీనిలోకి వెళ్ళిపోయింది అనమాట. అప్రూవ్ లోకి వచ్చేసింది. ఇక్కడ మీకు రీడైరెక్ట్ చేస్తే క్లియర్ కనిపిస్తుంది చూడండి, అప్రూవ్ అని చెప్పేసి వచ్చింది. ఫస్ట్ స్టెప్ అంటే సెటప్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సెకండ్ స్టెప్ కూడా ఇందాక అయిపోయింది కాబట్టి సో నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ టర్న్ ఆన్ చేసిన తర్వాత మనకి మెంబర్షిప్ అనేది టర్న్ ఆన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎడిట్ అయ్యేవి ఏమేమి కస్టమైజ్ చేస్తాం ఇక్కడ మనకు ఒకసారి రీక్యాప్ లో చూపించేస్తుంది. జస్ట్ టర్న్ ఆన్ చేయగానే మనకేమో మెంబర్షిప్ మొత్తం ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే మనకి మెంబర్షిప్ వల్ల ఎంత అమౌంట్ వచ్చింది, ఎప్పుడెప్పుడు వచ్చాయి, ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంతవరకు మనం మెంబర్షిప్ లో ఈమోజీస్ కానీ స్టిక్కర్స్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నాట్ అన్ ఇష్యూ. వన్స్ మనకి మెంబర్షిప్ అయిపోయిన తర్వాత మనకి సూపర్స్ అనేవి ఎనేబుల్ చేయాలి. సూపర్స్ ఎనేబుల్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. జస్ట్ మనకేమో సూపర్స్ లోకి వెళ్ళేసి ఎనేబుల్ చేసేయడమే. ఇక మనకి ఒకసారి సూపర్స్ లోకి వెళ్తాం చూడండి. సూపర్స్ లోకి వెళ్ళిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి అలా కిందకి వెళ్ళేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చెక్ చేసి యాక్సెప్ట్ చేసేస్తే మనకేమో సూపర్స్ అనేవి మనకి ఎనేబుల్ అయిపోయినట్టే. ఇక జస్ట్ మనకి సూపర్స్ లోని 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అండ్ సూపర్ థ్యాంక్స్. ఈ 3 ఎనేబుల్ చేయాలి. వీటి గురించి నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీకు అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడతో మనం యూట్యూబ్ స్టూడియోలో చేయాల్సిన సెటప్ అనేది కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం గూగుల్ యాడ్సెన్స్ లో సెటప్ చేయాలి. యాజ్ ఐ మెన్షన్ అబోవ్, నేను ఆల్రెడీ పార్ట్ 2 లోనే గూగుల్ యాడ్సెన్స్ సెటప్ అన్న చేస్తాను. హోప్ మీకు ఎక్కడతో సెటప్ అనేది క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.